హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. అది కూడా రాగి పిండితో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నాను. ఇది అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఇంట్లో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చేసి పెడుతూ ఉంటానన్నమాట. చాలా ఇష్టంగా తింటారు. అస్సలు మిస్ చేయకండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలాగ చేయాలో చూపించేస్తాను. 1 కప్పు దాకా రాగి పిండిని అయితే తీసుకుంటున్నాను. అదేవిధంగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉల్లిపాయను అయితే చిన్నగా కట్ చేసుకుని ఇలా తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇందులోనికి కొంచెం కొత్తిమీర, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత సాల్టు, ఇదంతా వేసుకుని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా చూసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని ఇలానే మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి ఇలానే వదిలేసేయండి. ఆ తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక ఫ్లాట్గా ఉన్న గిన్నెని అయితే చూపిస్తున్నాను. ఆ తర్వాత క్లాత్ని తడుపుకుని ఈ విధంగా ఈ ప్లేట్ మీద ఈ విధంగా వేసుకున్నాను. ఇలా కొద్దిగా తీసుకుని మనం రోటీలాగా చేత్తో నొక్కి పెట్టుకోవటమేనండి. మీరు కావాలంటే అప్పటికప్పుడే ప్యాన్ మీద అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ అలా చేస్తే కనుక కొంచెం చేతులు కాలుతున్నట్లు అనిపిస్తాయి. కాబట్టి ఇలా చేస్తే కనుక నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అస్సలు బ్రేక్ అవ్వకుండా చాలా ఈజీగా, చాలా టేస్ట్గా వస్తాయన్నమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యినైతే వేసుకుని ఈ విధంగా కాల్చుకుంటున్నాను అనమాట. వీటిని అయితే ఇవి మీరు నెయ్యి వద్దు అనుకుంటే కాక ప్లెయిన్గా కూడా వీటిని కాల్చుకోవచ్చు. నెయ్యితో అయితే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారనమాట. ఈ విధంగా ప్రిపేర్ చేస్తే చక్కగా 2 వైపులా నిదానంగా ఈ విధంగా కాల్చుకోవాలి. ఎందుకంటే కొంచెం మందంగా ఉంది కాబట్టి సిమ్లో పెట్టుకుని స్టవ్ని నిదానంగా 2 వైపులా టర్న్ చేస్తూ మంచిగా ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవటమే. మిగిలినవి కూడా అదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మంచి కాంబినేషన్ చట్నీ కానీ లేదా రైతాతో కానీ ఇలా ప్లెయిన్గా తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇది ఇలానే అంటే నైట్ ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ టైం తినడానికి కూడా బాగుంటుందన్నమాట. అస్సలు పాడవదు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ హెల్దీ రెసిపీని అస్సలు మిస్ కాకండి. తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. మరి వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.